ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫుడ్ కమిషన్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేశారనమాట. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కౌన్సిలెన్స్ ఇండియన్ లిమిటెడ్ నుంచి. ఇకపోతే మొత్తం పోస్టులు అయితే తెలుసుకుందాం, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నుంచి మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు ఐటీ పర్సను, ఎంటీఎస్ వీటి నుంచి అయితే మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అంతేకాకుండా గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. కంప్యూటర్లో ఏమేమి తెలిసి ఉండాలంటే ఎంఎస్ వర్డ్ కానీ లేదా ఎంఎస్ ఎక్సెల్ వీటి గురించి అయితే మీకు బాగా తెలిసి ఉండాలన్నమాట కంప్యూటర్లో. అలాగే మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 1 నిమిషానికి 35 పదాలు అయితే ఎంటర్ చేయాలన్నమాట, ఇంగ్లీష్ పదాలు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు, అంటే ఈ 3 పోస్టులలో ఏ పోస్టుకైనా 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మంత్లీ శాలరీ వచ్చేసరికి 25,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఐటీ పర్సన్కి అయితే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, లేదా బీసీఏ కంప్లీట్ చేసి, అంటే బీసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్లు కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. కాకపోతే ఈ పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు అనమాట, 1 ఇయర్. ఇంకా ఏజ్ లిమిట్ అయితే సేమ్. శాలరీ విషయానికి వచ్చేసరికి 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఎంటీఎస్ పోస్టులు అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దీనికైతే అంటే ఏజ్ లిమిట్ అయితే సేమ్. ఇంకా శాలరీ వచ్చేసరికి 21,000 అయితే మీరు ఒక నెలకైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా సెలెక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ పర్సనల్లీ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్, అంటే ఇది మొత్తం సెలక్షన్కి సంబంధించింది. అంతేకాకుండా ఈ పోస్ట్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు క్లియర్గానే నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు, అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఉంటుందని. అది వెబ్సైట్ అంటే www.becil.com అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఈ నోటిఫికేషన్ యొక్క లింకు, అలాగే అప్లై చేసే లింకు మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుందన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా అప్లై చేసే ప్రాసెస్ ఇది మొత్తం ఆ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీ ఈమెయిల్ ఐడితో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలన్నమాట. అంటే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు 11th పాయింట్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఏంది, అప్లోడ్ డాక్యుమెంట్ సపోర్ట్ టు క్లెయిమ్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఒక పోస్ట్ ఐటీ పోస్ట్కి మాత్రమే అడిగిండు, మిగతా వాటికైతే అవసరం లేదనమాట. ఇంకా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకో అదైతే రిజెక్ట్ చేస్తారని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇంకా దాంతోపాటు ఇది మొత్తం అంతా ప్రాసెస్ అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్, అంటే మనకు లాస్ట్ డేట్ కూడా ఇచ్చాడు, 25/3/2024. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంకా హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే రిజిస్టర్ అయింటారు కదా ఆల్రెడీ. ఇంకా రిజిస్టర్ అయిన మించి ఇంకా వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట www.becil. అనే వెబ్సైట్లో అయితే మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఇంకా రిజిస్టర్ దానికి ఇంకా స్టెప్ బై స్టెప్ మొత్తం 7 స్టెప్స్లో అయితే మీరు అప్లై చేయాలన్నమాట. ఏది, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, అంటే ఎంటర్ బేసిక్స్ డీటెయిల్స్, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ పేరు ఇలాంటివి అనమాట. నెంబర్ 3 కూడా ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, లేదా అవసరం లేదు. ఇంకా అప్లోడ్ స్కానర్డ్ ఫోటో, మీ యొక్క ఫోటో రీసెంట్ ఫోటో అనమాట. అలాగే మీ యొక్క సిగ్నేచరు, బర్త్ సర్టిఫికేటు, 10th క్లాస్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇలాంటివన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రొవైడ్ ఆర్ మాడిఫై, ఇంకా పేమెంటు అంటే ఆన్లైన్ మోడ్లో డెబిట్ కార్డు వీటి ద్వారా అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఫైనల్గా అయితే ఈమెయిల్ యూ స్కానర్ డాక్యుమెంట్స్, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఆన్లైన్ చలానా అన్నాం కదా, జనరల్ వాళ్ళకైతే 590 ఎక్స్ట్రా విత్ ఎవ్రీ అడిషనల్ పోస్ట్ అప్లైడ్. అంటే 3 పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్టుకు అయితే 590 రూపాయలు అయితే ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే 835, ఓబీసీ వాళ్ళకైతే 835, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే
జస్ట్ 531. ఇంకా ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ వీళ్ళకైతే మామూలుగా 885 అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 885. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.